అమ్మ ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మిత్రులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, వారికి సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి, విందు వినోదాల్లో పాల్గొనడానికి, స్నేహ సంబంధాలని అభివృద్ధి పరచుకోవడానికి సంబంధించిన రోజుగా దీన్ని మనం భావించవచ్చు. ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే నియంత్రణ లేకుండా, ప్రణాళిక లేకుండా ఆకస్మికమైన ప్రయాణాలు కానీ ఖర్చులు కానీ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా ఖర్చుల విషయంలో, ప్రయాణాల విషయంలో, శ్రమ విషయంలో, లాభాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మంచిగా ప్రయత్నాలు చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకుంటే, వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలలో శ్రమ అధికంగా ఉన్నా లాభకరంగానే ఉండే అవకాశాలు అనేవి ఒకటి కనబడుతుంది. వృత్తిపరంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి నూతన అవకాశాలు లభ్యమయ్యే సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. వృత్తిపరంగా కొత్త స్నేహాలు, అదేవిధంగా మంచి అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. కనుక వీలైనంత వరకు ఆ విషయంలో తగిన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అంటే వృత్తికి సంబంధించిన నిర్ణయాల్లో కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించి కీలకమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కావచ్చు, వ్యక్తుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే స్నేహ సంబంధాలతో పాటుగా మీ యొక్క సర్కిల్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? విద్యాపరంగా, అంటే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి దూర ప్రదేశాల్లో అనుకూలంగా, అంటే ఏదైనా సీట్ కోసం ప్రయత్నం చేసేవారు కానీ, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ నూతన అవకాశాలకి సంబంధించిన సమయంగా, అదేవిధంగా తండ్రి ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ తీసుకునే విధంగా రెండు విధానాలుగా అవకాశం అనేది ఒకటి. అలాగే వృత్తిపరంగా శ్రమ అధికమైనప్పటికీ దానికి తగిన గుర్తింపు, గౌరవం అనేది లభించటం, అదేవిధంగా శ్రమతో కూడిన అభివృద్ధి అనేది కూడా వృత్తిపరంగా ఏర్పడడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, దాంతోపాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలలో చిన్నపాటి ఆటంకాలున్నా ప్రయాణాలకు అవకాశం అనేది, తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ మొదలైన వాటి గురించి ఆలోచనలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రావలసిన ధనం ఏదన్నా ఉన్నా దూర ప్రదేశాల నుంచి దానికి సంబంధించి అవకాశాలు అనేవి అనుకూలంగానే ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి.